హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం యూజ్ చేయబోయే ఇండికేటర్స్ వచ్చేసరికి ఏడిఎక్స్ మరియు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. ఈ 2 ఇండికేటర్స్తో మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్. సో ఆ స్ట్రాటజీస్ కూడా మీకు చూపెడతాం. సో ఓవరాల్గా ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ, మీకు ట్రేడింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది మీకు తెలిసి ఉంటుంది, ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఇండియన్ యూజర్స్ అంటే ఇండియాలో ట్రేడింగ్ చేసేవాళ్ళు క్రిప్టో కరెన్సీస్లో మెయిన్లీ బిట్కాయిన్, ఇథేరియం ఇలా మల్టిపుల్ క్రిప్టో కరెన్సీస్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు 24/7 అంటే 24 గంటలు 7 days. మన క్రిప్టో కరెన్సీకి అనేది హాలిడే ఉండదు. 24 గంటలు రోజుకి, వారానికి 7 రోజులు 365 days ట్రేడింగ్ చేయొచ్చు. మరియు ఇది ఇందులో లీగల్గా ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసరికి FIU గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. సో మనం లీగల్గా ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసరికి మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ చూపెట్టబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్సే ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ అని 5 స్ట్రాటజీస్, 5 minutes టైం ఫ్రేమ్ అని 5 స్ట్రాటజీస్. ఇవి ఫ్యూచర్ స్ట్రాటజీ. ఇవన్నీ బిట్కాయిన్, ఇథేరియం 5 క్రిప్టో కరెన్సీస్లో ఈ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి స్ట్రాటజీస్. సో ఇలా 1 minute టైం ఫ్రేమ్లో, 5 minutes టైం ఫ్రేమ్లో ఇలా 10 స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొద్ది రోజులు ఏదైనా స్ట్రాటజీస్, మేము చెప్పే స్ట్రాటజీస్ అన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ బట్టి రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, ఓకేనా. ఇలా సో మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఈ లింక్ క్లిక్ చేసి ట్రేట్రాన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ మెయిల్ ఐడితో. ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా కూడా అకౌంట్ లేని వాళ్ళు ఉంటే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్ వాళ్ళు మనకి పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ ఈ స్టడీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకొని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇవే కాకుండా ఇండియన్ మార్కెట్లో కూడా స్టడీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మేము ఫ్రీ స్ట్రాటజీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఆ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఎనీ స్ట్రాటజీ, మేము చెప్పబోయే స్ట్రాటజీ ఆర్ మేము చెప్పిన స్ట్రాటజీస్ అయినా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత, దాని రిజల్ట్స్ బట్టు మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈ ఫ్రెండ్స్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి. ఇప్పుడు మనం మాన్యువల్ ట్రేడింగ్లో ఒక స్ట్రాటజీ చూడబోతున్నాం. సో ఏడిఎక్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏడిఎక్స్ ఎందుకు యూజ్ చేస్తారు? సో ఏడిఎక్స్తో మనకి ఇంకొక ఇండికేటర్ యూజ్ చేసుకొని ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనకి ఇది XPR ఏదో ఒకటి మీ ఇష్టం, బిట్కాయిన్ ఆర్ XPR ఎనీథింగ్, ఎనీ క్రిప్టో యాడ్ చేసుకుని 5 minutes టైం ఫ్రేమ్లో, ఎనీథింగ్ 5 minutes టైం ఫ్రేమ్లో, ఓకేనా. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి WMA వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 52, ఓకే. కలర్ వైట్ సెట్ చేసుకుంటాను. వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను, ఓకేనా. ఇంకోటి వచ్చేసరికి ఏడిఎక్స్. ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి మార్కెట్లో అంటే సైడ్ వేస్ మార్కెట్ ఉందా అంటే ఎట్లా అంటే మనకి ఎట్ సైడ్ మూమెంట్ లేకుండా, అటు బయర్ సైడ్ మూమెంట్ లేకుండా ఆర్ సెల్లర్ సైడ్ మూమెంట్ లేకుండా ఉన్న మార్కెట్ ఉందా, లేకపోతే ట్రెండింగ్ మార్కెట్ అంటే ఆర్ బయర్ సైడ్ అంటే మంచి బుల్లిష్ ట్రెండ్ ఉందా, లేకపోతే బేరిష్ ట్రెండ్ ఉందా. సో ఈ ట్రెండ్ మార్కెట్లో ఉందా లేదా తెలుసుకోవడానికి ఏడిఎక్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏడిఎక్స్ వచ్చేసరికి జనరల్గా
చాలామంది మనకి జనరల్గా ఏడిఎక్స్ ఏంటంటే 25% ఎబోవ్ ఉంటే ట్రెండింగ్ మార్కెట్ అని జనరల్గా చెప్తుంటారు. 25% ఎబోవ్ ఉంటే ట్రెండింగ్ మార్కెట్, 25% బిలో ఉంటేనేమో సైడ్ వేస్ మార్కెట్ అంటారు. సో 25% బిలో ఉంటేనేమో, ఇక్కడ 25 ఉంది, బిలో ఉంటేనేమో సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి ఎటువంటి ట్రేడ్స్ తీసుకోరు. 25 ఎబోవ్ ఉంటేనేమో జనరల్గా బై పొజిషన్స్ అంటే బుల్లిష్ ట్రెండ్లో తీసుకుంటారు. ఇక్కడ మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేనేం చేస్తున్నానంటే, నేను మినిమం 35%, ఓకేనా. మీరు 25% అన్న పెట్టుకోండి, మినిమం 35% అన్న పెట్టుకోండి, ఓకేనా. నేను మినిమం 35% సెట్ చేసుకుంటున్నాను క్లియర్ ట్రెండ్ తెలుసుకోవడానికి. అది నెగిటివ్ ట్రెండ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ ట్రెండ్ అయినా. నేను 35% దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ 35% చూడండి ఫ్రెండ్స్. జస్ట్ 35%. మీరు 35% సెట్ చేసుకోండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఓకేనా. ఏడిఎక్స్ వాల్యూ సో జస్ట్ ఫర్ 35% అనుకోండి. దీనికంటే ఎబోవ్ ఉంటేనే నేను అది అప్ ట్రెండ్ అయినా ఉండొచ్చు, డౌన్ ట్రెండ్ అయినా ఉండొచ్చు. 35% ఎబోవ్ ఉంటేనే నేను ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. బిలో ఉంటే సైడ్ వేస్ మార్కెట్ లాగా క్యాలిక్యులేట్ చేస్తాను, ఎటువంటి ట్రేడ్స్ తీసుకోను, ఓకేనా. ఎటువంటి ట్రేడ్స్ తీసుకోకుండా ఉంటాను. 35% ఎబోవ్ ఉంటేనే బుల్లిష్ ట్రెండ్ లాగా ఏదో ట్రెండ్ డౌన్ ట్రెండ్ లాగా తీస్తాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ ఏరియాలో ఒకసారి మీకు చూస్తే ఇక్కడ చూడండి. సో 35% ఎబోవ్ ఉంది, 35% ఎబోవ్ ఉంది, అండ్ 52 మూవింగ్ యావరేజ్ కంటే ఎబోవ్ ఉంది, అంటే బుల్లిష్ ట్రెండ్ అనమాట. బుల్లిష్ ట్రెండ్ ఇక్కడ చూడండి, మీరు కావలిస్తే బుల్లిష్ ట్రెండ్ పైకి వెరుక్కుంటూ వెళ్ళింది చూడండి. ఇక్కడ కూడా మీకు కావలిస్తే పైకి వెరుక్కుంటూ వెళ్ళింది, బుల్లిష్ ట్రెండ్ అనమాట. అంటే మనకి క్లియర్గా ఒక ట్రెండ్ ఇట్లా సైడ్ వేస్ జిగ్జాగ్ కాకుండా 35% ఎబోవ్ ఉంటాయి. ఈ ఏరియాలో కూడా చూడండి, కావాలంటే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి 35% ఎబోవ్, ఓకేనా. ఏడిఎక్స్ 35%. మార్కెట్ మూమెంట్ ఇక్కడ ఒకసారి గమనించండి. ట్రెండింగ్ అప్ ట్రెండ్ అయినా ఉండొచ్చు, డౌన్ ట్రెండ్ అయినా ఉండొచ్చు. పక్కా ఇది అప్ ట్రెండ్ మార్కెట్. మనకు అప్ ట్రెండ్ మార్కెట్లు ఎలా తెలుసుకోవాలంటే, ఏడిఎక్స్ ఎబోవ్ ఉండి మనకి కరెంట్ ప్రైస్ క్లోజింగ్ క్యాండిల్స్ ప్రీవియస్ క్లోజింగ్ క్యాండిల్ అనేది 52 WMA ఎబోవ్ ఉంటేనే మనకు క్లియర్గా అప్ ట్రెండ్ మార్కెట్. ఇక్కడ కూడా చూడండి, క్లియర్గా అప్ ట్రెండ్ మార్కెట్. డౌన్ ట్రెండ్ మార్కెట్ ఎలా తెలుసుకోవాలి? సో ఈ ఏరియాలో చూడండి, మీకు కావలిస్తే. సో క్లియర్గా ట్రెండ్ ఇట్లా సైడ్ వేస్ మార్కెట్ నుంచి క్లియర్గా ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్. 52 WMA మూవింగ్ యావరేజ్ కింద మనకి ఇలా బేరిష్గా ఫామ్ అవుతుంది చూడండి ప్రైజు. సేమ్ ఇక్కడ ఏడిఎక్స్ ఎబోవ్ చూడండి, ఏడిఎక్స్ 35 ఎబోవ్, ఓకేనా. క్లియర్గా డౌన్ ట్రెండ్. అంటే మనకి ఈ ఏడిఎక్స్ అనేది ట్రెండింగ్ మార్కెట్లు ట్రేడ్ చేయడానికి మినిమం మనకు 35% ఎబోవ్ ఉంటేనేమో అది క్లియర్గా ట్రెండ్ ఉందన్నమాట. అది అప్ సైడ్ అయినా ట్రెండ్ ఉండొచ్చు, డౌన్ సైడ్ అయినా ట్రెండ్ ఉండొచ్చు. ఇది డౌన్ సైడ్ ట్రెండ్, 35% ఎబోవ్ ఉంది. ఇది అప్ సైడ్ ట్రెండ్, ఓకేనా. 35% ఎబోవ్ ఉంది WMA. సో ఈ ట్రెండ్ ఎలా తెలుసుకోవాలి? డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా అంటే ఈ 52 WMA మీద ఇది ఏడిఎక్స్ ఎబోవ్ ఉంది, డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ట్రెండ్ మార్కెట్, అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి 52 మనకి ఏడిఎక్స్ ఎబోవ్ 35 ఎబోవ్ ఉంది, క్లియర్గా 52 WMA ఎబోవ్, అప్ ట్రెండ్ మార్కెట్. అర్థమైందా? సో ఇలాంటి సైడ్ వేస్ షాపింగ్ మార్కెట్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్లు అవాయిడ్ చేయడానికి ఏడిఎక్స్ హెల్ప్ చేస్తుంది, ఓకేనా. ఊకే పొజిషన్ తీసుకోకుండా. నెక్స్ట్ మీరు టెస్ట్ చేసుకోండి కావాలంటే, ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్ మార్కెట్ ఈ ఏరియాలో కూడా, ఓకేనా. ఒక ట్రెండ్ మనకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీకు కావలిస్తే. సో ఎబోవ్ ఇక్కడ నుంచి క్లియర్గా ట్రెండ్ చూశారు కదా, 52 WMA ఉంది, ఏడిఎక్స్ ఎబోవ్ ట్రెండ్ క్లియర్గా అప్ ట్రెండ్ మార్కెట్. సో ఇక్కడ వచ్చింది మళ్ళీ, ఇక్కడ డౌన్ 52 WMA 35 బిలో. అంటే ఒక క్లియర్ ట్రెండ్ తోటి ట్రేడ్ చేస్తే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి.
ఇక్కడ కూడా చూడండి కావాలంటే. ఇక్కడ ఏముంది మనకి క్లియర్గా ఏడిఎక్స్ 35% అబోవ్ ఉంది, 52 డబ్ల్యూఎంఐ. ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ ఏముంది, నెగిటివ్ ట్రెండ్. ఓకేనా. సో మనకి ఇది ట్రెండ్ చూపెట్టే ఇండికేటర్. మార్కెట్లో సైడ్ వేస్లు ఉందా, అప్ ట్రెండ్లు ఉందా, డౌన్ ట్రెండ్లు ఉందా, ఇది ట్రెండ్ని చూపే ఇండికేటర్. ఈ 52 డబ్ల్యూఎంఐ అనేది మనకి ఆ డౌన్ సైడ్ ట్రెండ్ ఉందా, అప్ సైడ్ ట్రెండ్ ఉందా అనేది చూపెట్టేది. ఇక్కడ చూడండి అప్ సైడ్ ట్రెండ్, అప్ సైడ్ ట్రెండ్, ఇక్కడ అప్ సైడ్ ట్రెండ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. సో మీరు ఇంకేదైనా ఇండికేటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, 52 డబ్ల్యూఎంఐ కింద ఉంది. ఇక్కడ 35 ఎబో ఏడిఎక్స్. ఇక్కడ కూడా చూడండి క్లియర్గా అప్ ట్రెండ్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉందో చూడండి. మనకి ఏడిఎక్స్ 35% ఎబో. ఓకేనా. ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్, మళ్ళీ ఇక్కడనే అప్ ట్రెండ్ వచ్చింది. అంటే సైడ్ వేస్ మార్కెట్ని ఈ ఇట్లా ఉంది చూడండి. సైడ్ వేస్ మార్కెట్ని అవాయిడ్ చేయడానికి ఇది చూశారుగా. 35% బిలో అంత ఉందంతా సైడ్ వేస్ మార్కెట్. మీరు ఒకసారి గమనిస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా. సో మనకి ఇదన్నమాట, మనకి సైడ్ వేస్ మార్కెట్ని ఆర్ ఆ ట్రెండింగ్ మార్కెట్ని ఎలా చూసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అనమాట. సైడ్ వేస్ మార్కెట్ని అవాయిడ్ చేయడానికి ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ అనేది చాలా బెస్ట్ ఇండికేటర్. దీనికి తోడు మీరు ఇంట్లో ట్రేడ్స్ పొజిషన్ తీసుకోవాలంటే మీకు ఇంకొక ఇండికేటర్ కూడా చూపెట్టాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపెట్టాను. మీకు కావలిస్తా అది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా మీరు ఏదైనా ఇండికేటర్ అయినా యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సైడ్ వేస్ మార్కెటా, ఏ ట్రెండింగ్ ఏ మార్కెట్లో ఉందో తెలుసుకోవడానికి ఇది. ఇంకా మీరు ఇక్కడ మల్టిపుల్ ఇండికేటర్స్, నేను వచ్చేసరికి 52 డబ్ల్యూఎంఐ చెప్పాను. ఇంకా మీరు రెగ్యులర్ యూజ్ చేసే ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ఎస్ఐ యూజ్ చేసుకుంటారా, ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ఐ, సో ఆర్ఎస్ఐ ఓకే. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ జనరల్గా ఏంది 70% అబవ్ వెళ్తే బై పొజిషన్ తీసుకోవడానికి, జనరల్గా ఎక్కువ ట్రేడ్ తీసుకోవడానికి. అంటే మనకి ఇక్కడ 70% ఇచ్చింది. ఇక్కడ ఏడిఎక్స్ కూడా మనకు 35% అబవ్ ఉంది. ఆ ట్రెండ్ కూడా బుల్లిష్ ట్రెండ్, డబ్ల్యూఎంఐ అబవ్ ఉంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రేడింగ్ సెటప్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఫేక్ ట్రేడ్స్ అవాయిడ్ చేయడానికి. ఓకేనా. సో ఇలా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ స్ట్రాటజీ చూశారు కదా. సో ఇక్కడ మనం యూజ్ చేసే, మీరు ఆర్ఎస్ఐని యూజ్ చేసుకోండి, ఏదైనా యూజ్ చేసుకోండి. బట్ మనకి ఏడిఎక్స్ అనేది ట్రెండ్ని చూపెట్టే ఇండికేటర్. ఏడిఎక్స్ మనకి ట్రెండింగ్. ఇంకోటి అడ్వాన్స్ ఇండికేటర్ గురించి చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి ఆ వీడియో చూడండి. మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, ఇది ఒక ఇండికేటర్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకేనా. ఇదే ఈరోజు ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో ఏడిఎక్స్ ప్లస్ ఈ డబ్ల్యూఎంఏ. ఓకేనా. ఒకసారి చూసుకోండి ఎనీ టైం ఫ్రేమ్లో మీ ఇష్టం, ఎనీ టైం ఫ్రేమ్ టెస్టింగ్ చేసుకోండి. ఇవే కాకుండా కింద ఆల్గో స్ట్రాటజీస్ కూడా ఇవ్వబడ్డాయి కదా, అవి కూడా చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. మీకంటే నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్ట్రాటజీ. ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.